जिस्मों से निकल के खून कहे। గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ రోజు మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం. మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ గాంధీ, నెహ్రూ, నేతాజీ వంటి వారు మనకి తెలుసు కదా. అట్లాగే ఫ్రీడమ్ ఫైటర్స్ లో మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళు చిన్న వయసులోనే మన దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు యువకులు కూడా ఉన్నారు. దాని గురించి మనం ఈ రోజు రోల్ ప్లే పర్ఫార్మెన్స్ ద్వారా తెలుసుకుందాం. మీరందరూ రోల్ ప్లే కి రెడీగా ఉన్నారా స్టూడెంట్స్? లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వన్. నేను మంగల్ పాండే, బ్రిటిష్ సైన్యంలో సాధారణ సైనికుణ్ణి, కానీ వారి అన్యాయంని ఎదిరించిన మొదటి వాణ్ణి. నన్ను 1857 ఏప్రిల్న ఉరితీశారు. నా పేరు దామోదర్ సాబేకర్. మేము ముగ్గురం బ్రదర్స్ మీ బ్రిటిష్ అధికారి రాణి హత్య చేశాము. మా ముగ్గురిని కూడా ఉరితీశారు. నేను వీర్ సావర్కర్ని. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాను. ఇంగ్లాండ్ లో ఇండియా యువకులను ఫ్రీడమ్ ఫైట్ లో పాల్గొనేలా చేశాను. రహస్య విప్లవ సంస్థలు నడిపాను. 50 సంవత్సరాలు కఠిన జైలు శిక్ష అనుభవించాను. నా పేరు మదర్లాల్. సర్వర్కర్ నుండి స్ఫూర్తిని పొందాను. లండన్ అధికారి అయిన కార్జన్ వైలీని గన్తో కాల్చి చంపాను. చంపినందుకు స్వారీ చెప్పమన్నారు. తావడానికైనా సిద్ధం కానీ స్వారీ చెప్పనన్న. 1909 ఆగస్టు 17న నాకు ఉరిశిక్ష విధించారు. I am Prafulla Chaki. I attacked a British officer's fort and captured it. I did not want to be arrested, so I shoot myself at the age of just 19 years. సుజరాం బోస్ ప్రాఫుల్లా చాకీతో కలిసి కింగ్స్ ఫోర్ట్ పై దాడి చేశారు. నన్ను 1908 ఆగస్టు 11న ఉరి తీశారు. అప్పుడు నా వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే. ఉద్దమ్ సింగ్. జల్మన్ వాలాబాగ్ ఘటనను చూసి ఎప్పటికైనా దానికి కారణమైన బ్రిటిష్ అధికారిని చంపాలనుకున్నాను. 21 సంవత్సరాలు వెయిట్ చేసి మైకేల్ ఒడ్వాయర్ను కాల్చి చంపాను. 1940లో నాకు ఉరిశిక్ష వేసింది. నా పేరు చంద్రశేఖర్ ఆజాద్. బ్రిటిష్ అధికారి సండర్ హత్యలో పాల్గొని ఎవరికి దొరకకుండా నన్ను నేనే కన్నుతో కాల్చుకొని వీరమరణం పొందాను. నా పేరు భగత్ సింగ్. రాజగురు సుఖదేవులతో కలిసి సాండర్స్ అనే బ్రిటిష్ అధికారిని హత్య చేశాం. మా ముగ్గురిని 1931 మార్చి 23న ఉరి తీశారు. మా నినాదం ఇంక్విలాబ్ జిందాబాద్. నేను అష్ఫకుల్లా ఖాన్. కాకోరి రైలు దోపిడీలో పాల్గొన్నాను. 1927లో అరెస్ట్ చేసి నాకు ఉరి తీశారు. నా పేరు రాణి లక్ష్మీబాయి. నేను బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన సిపాయి తిరుగుబాటు 1857లో వీరమరణం పొందాను. నా పేరు ప్రీతి లతా వడగర్. నేను యూరోపిక్ పై దాడి చేసి బ్రిటిష్ వాళ్లకు దొరకడం ఇష్టం లేక విషం తాగి ఆత్మార్పణ పొందాను. నా పేరు మేడం బికాజీ కామా. నేను యూరోప్ లో భారత స్వతంత్రం గురించి ప్రచారం చేశాను. జర్మనీలో మన జాతీయ జెండాను ఎగరవేశాను. నా పేరు రాణి కేడిల్లు. నేను 16 సంవత్సరాల వయసులో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమం చేశాను. నేను చనిపోయే వరకు జైలు శిక్ష అనుభవించాను. నా పేరు కనకల్ అక్టోబర్. బ్రిటిష్ పోలీస్ స్టేషన్ పై జాతీయ జెండాని ఎగరవేశాను. పోలీసులు నన్ను గన్నుతో కాల్చి చంపారు. అప్పటికి నా వయసు 17 సంవత్సరాలు మాత్రమే. మనకి తెలియకుండానే ఇంతమంది మన దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అట్లా చేయడం వల్లనే మనకు స్వాతంత్రం వచ్చింది. ధన్యవాదములు.